అంత అంత మంచిగా ఉన్నాయి మా మాట మీద నిలబడ్డోళ్ళకి. ఇలా వాళ్ళకు వాళ్ళతో వాళ్ళదిగా దానికి ఓళ్ళని చేయలేదు. ఇట్లా నేనట ఒక జాల సత్తంగా నడుస్తున్నానట ఒక మారాడ్డి. సత్తంగా నడిచి ఆ సత్తంగము వినతందుకు శ్యామ్ పోయిండు. సత్సంగంలో పాలు అయినా అలా పోయినా వినాలని పోయిండు. సత్సంగాలుగా కూర్చున్నాడు. ఆడ అంతగా అంతా చూస్తున్నాడు. టెంట్ ఇంత అంత అవుతున్నది అంటే వాళ్ళకు మాధు వేయండు. శ్యాముది టాకిరి, మాది ఏమో ఆదిలాబాద్. మాధు వేయండు. అది ఇద్దరు ముందు గుర్తే. మాధుకు శ్యామ్ గుర్తు, శ్యామ్కు మాధు గుర్తే. అరే ఎక్కడ వచ్చినావు మాధు, ఎక్కడ వచ్చినావు అని శ్యామ్ అడుగుతున్నావు. మాధు ఎక్కడ వచ్చినావు? లేదు సత్సంగం ఉండే అని సత్సంగం వినటానికి వచ్చిన. ఏమన్నాడు? సత్సంగం వినాలని వచ్చిన నేను. నువ్వు ఆడికి వచ్చినావు? నేను కూడా సత్సంగం వినాలి అని వచ్చిన. ఎట్లా మంచిగానేనా? ఏ గురు కృపతోని అంతా మంచిగా ఉన్నది. వాళ్ళు అంటున్నాడు, మాధవ్ అంటున్నాడు. శ్యామ్కు గురు కృపతోని అంత మంచిగా ఉన్నది, ఏం తక్కువ లేదు, అంత ఆనందమైనది. వాళ్ళన్నలు మాధు అంత ఆనందం అని ఏం తక్కువ లేదు నాకు. ఇక అంతే ఎందుకంటే ఇయ్యలేని కథ చెప్తా ఈయన అనమాట. అంతెందుకు ఇయ్యలేని కథ చెప్తా ఇను అని అంటున్నాడు. ఏం కథ? ఇగో నేను ఆ బేలకాల సత్తంగం ఉండా. అయితే నేను జైన్లోకి వచ్చిందైతే అటు ఆటో లేవు, బండ్లు లేవు, గాడీలు లేవు, ఏం లేదు. ఏం చేస్తా అంతా అట్లా ఇట్లా వచ్చిన ఆటోలలో గిట్టులలో అతిగా బేలకి రావాలంటే అప్పుడు ఆ కాలం మాట ఇప్పటి కాలం కాదు. అయితే బేలకు పోవాలంటే గాడీలు లేకుండా, గోడలు లేకుండా, ఏం లేకుండా. ఇక నేను ఎట్లా చేయాలా అని నడిచి వెళ్ళాను. ఒకటి శ్యామ్ కంటున్నాను, మాధవ్ నేను నడిచి వెళ్ళినాను. బట్ట నడిచి వెళ్ళినా కానీ ఇట్లా నాకు ఆకలి అయిన తర్వాత ఇక చక్కెర వచ్చి పడిపోతున్నా, ఏం అట్లా ఆకలి అయింది అనబట్ట. అప్పుడు ఏం దేవుని కృప అనబట్ట, గురుదేవుని కృప అనబట్ట. ఒక పల్లీలో ఒక కష్టం పోతుంది అనబట్ట. పల్లీలు బుడుబొంగలు ఆ పూతలు నింపుకొని బేలకు అమ్మతందుకు పోతుండేనే పోగా. అయితే అంత్యాలకు ఆకలితే ఫుల్ అయిందనబట్ట. అంత్యాలకు గురుదేవుని కృప ఎట్లయిందనబట్ట. ఆ బండి ముందర నడుతుండే అనబట్ట. దానికి పొక్క పడ్డది, వాళ్ళకి కారుతుండే, నేను ఏరుకుంటా తింటుండే అనమాట. అర్థమైందా? ఆ బండి పొంగ ఆ పోతకు పొక్క పడ్డేమో, అందుకెళ్ళి 2, 4 ఇట్లా పలుకుతూ పోతే నేను అవి ఏరుకుంటా తిన్నా. నా ఆకలి అంత దూరం అయిపోయింది. అంత గురు కృప ఉన్నా. ఈ గురుకు కృప కాదా? ఆకలితో తల్ల నోటికి దేవుడు ఇచ్చిండు, నా ముందర పెట్టిండు. మరి గురుదేవుని కృప కాదా? హరి నువ్వు ఎన్నో ఉన్నారా? నువ్వు చామంటున్నాడు, నువ్వు ఎన్నో ఉన్నారా? నువ్వు అది గురు కృప కాదు. కృప దాన్ని అనరు. అరే గురుపుగా ఉన్నట్టు అది అనుకు చెప్తుంటే బండివాడికి నీ పోతల పొక్క పడ్డది, దాన్ని మంచిగా చేసుకొని చెప్తుంటేవి. నీ కృప అయిన వాడికే అని చెప్తుంటే, అరే నీవి మేనేజ్ చేసినావు, ఏమో కమాయి చేసినావు,
నీళ్ళు నెత్తిరి చేసినావు అటువంటి నీ బుడిబగలు అన్ని తోంటి పడుతున్నాయి నువ్వు మంచిగా చేసుకో అని చెప్పుతోటి నీ గురుపు కాదు. మోసం చేస్తున్నాను, గురువుని మోసం చేస్తున్నాను. చెప్పేది పాడతావు. నీ తొమ్మ తింటాను నీ తొమ్మ అట్లా గురువు కృపది కూడా అంతా మహిమలు అందరూ అబ్బాయి కావిస్తున్నా. నేను గురు పూర్తతో మంచిగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను అంత ఆనందంగా ఉన్నది అంతా ఉన్నాయి. అది పని ఎట్లా చేస్తున్నావు దాని మీద చూడవు. గురువుకు అన్న మాటలను కాదు, గురువు కృప ఎవరికైనా అది పాట ఉన్నాయేమని వారికే మోక్షం ఉన్నది. గురు కృప ఎవరికి అయిందో వానికే మోక్షం ఉన్నది. గురు కూడా ఇది కాదు, అని దెంకొలుతూ అని తిను అని ముంచు, అది గురు కూడా కాడే కాదు. మరి గురువుకు పడినప్పుడు గురువుకు నచ్చినట్ల స్వభావం గుణము ఆచరణం ఎవరన్నా ఉంటాడో ఆడే గురుకు నచ్చినట్ల, ఆడే గురు కృప పొందినట్ల, ఆడే ముక్తుడైనట్ల. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కి